అన్న హాయ్ అన్న. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అన్న. అన్న, రాజమౌళి గారు మహేష్ బాబు గారు మధ్యలో వస్తున్న ఒక భారీ బడ్జెట్ మూవీ SSMB 29. ఓకే. ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒక 3,000 మందితో ఒక బోట్ సీన్ అయితే ప్లాన్ చేసినట్టు అయితే తెలుస్తుంది. అవును. ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు ఒక 3,000 మందితో అదే సముద్రంలో వాటర్ సీన్? ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేసరికి రాజమౌళి గారు ఎవరితో తీసినా సరే అది స్టిక్స్ టైం అనమాట. టైం అనేది ఎక్కువ తీసుకొని మంచి కంటెంట్తో కానీ హిస్టారికల్గా కానీ ఇంకా దేనికన్నా కూడా మంచి టైం తీసుకొని మంచి కాన్సెప్ట్ అనేది ఆడియన్స్ ముందు పెట్టడం మంచి విశేషం. 3,000 మందితో బోట్ ఫైట్ అనేది అది ఎలా ఉంటుందంటే ఇట్స్ అబ్సల్యూట్లీ ఎలా ఉంటుందంటే ఇంకా ఇమాజినేషన్కి రాజమౌళి మనకు కుదిలేసినట్లే. అంత భారీగా తీస్తున్నారు అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దానివల్ల మనం కూడా. దట్టు ఇంకోటి ఏంటంటే 3,000 మంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్క జూనియర్ ఆర్టిస్ట్కి కూడా రాజమౌళి గారు ఎంతో కొంత పేసి తీసుకున్నట్లే కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఉపయోగపడేలా 3,000 మంది అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ నెంబర్. అంతమందికి ఉపాధి కలిగించడం కూడా చాలా మంచి విశేషం. ఇంకా భారీగా ఉంటుంది ఎక్స్పెక్ట్, ఇంకా ఇమాజినేషన్ వదిలేస్తారు బ్రో. ఇప్పుడు చూస్తే మనకి ఇండియన్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఫైట్స్ ఉన్నాయి, ఒక భారీ ఫైట్స్ మనకి బాహుబలి కూడా చూసుకోవచ్చు. కానీ వాటర్లో అది కూడా బోట్స్ మీద అన్నది ఎలాగంటే అది అసలు ఇమేజిన్ చేసుకునే అవకాశం ఉందా పబ్లిక్? ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ బాహుబలి, మీరు అన్నట్లు బాహుబలిలో చూసినట్లయితే ఓకే అది ల్యాండ్ మీద జరుగుతుంది. అదే ఇప్పుడు వచ్చేసి RRRలో కూడా చూసాము. రామ్ చరణ్ అనేది ఒక 100,000 మంది మధ్యలోకి వెళ్ళేసి అది ఒక ఫైట్. రాజమౌళి వచ్చేది అనేది ఒక సినిమాకి మరొక సినిమాకి డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చేసి ఫైట్లు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్గా తీసుకొని వచ్చి ఆడియన్స్కి అందించడం కూడా ఎంటర్టైన్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇంకోటి ఏంటంటే మీరు అడిగినట్లు 3,000 మందితో ఎలా ఊహించాలి అనేసి అడిగారు కదా. ఇప్పుడు మనం రీసెంట్గా దేవర మూవీ చూసాం. అవును. దాంట్లో మొత్తం కూడా బోట్ కెప్టెన్ వీళ్ళు తీసుకొచ్చే సరుకు అక్కడ ఫైట్ ఆ విధంగా చూసుకున్నట్లయితే నేను దాని గురించి ఏమనుకుంటున్నానంటే 3,000 మెంబర్స్తో పెట్టి అండర్ గ్రౌండ్లో షూట్ చేస్తారు. దట్టు పైన బోట్స్ మీద కూడా షూట్ చేస్తారు. దట్టు రాజమౌళి స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ ఫెంటాస్టిక్ అని నేను అనుకుంటున్నాను. ఓకే బ్రో, అది ఒకటి. అలాగే ఒక భారీ డైనోసార్స్తో కూడా మహేష్ బాబు గారికి ఫైట్ ఉంటుందన్న వార్తలు కూడా అయితే వినిపిస్తున్నాయి. అసలు ఇవన్నీ నిజమే అనుకోవచ్చా? నిజంగానే డైనోసార్తో కూడా మహేష్ బాబు గారికి ఫైట్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైనా కానీ రాజమౌళి గారు డిఫరెంట్గా వస్తారు ఏమో, తీసుకురావచ్చేమో రాజమౌళి గారు తీసుకురావచ్చేమో, డైనోసార్ని తీసుకొచ్చి మహేష్ బాబు గారితో పెట్టొచ్చేమో, ఫైట్ పెట్టొచ్చేమో. అలా పెడితే ఇప్పుడు మహేష్ బాబు గారిది కట్అవుట్ చూసుకున్నట్లయితే 2 హైట్ ఉంటారు, కట్అవుట్ మంచిగా ఉంటుంది. డైనోసార్ మహేష్ బాబు గారికి కూడా మంచిగా సింక్ అవుతుంది. పెట్టినా కూడా అది అనేది చిన్నదైతే బెటరు. ఏ డైనోసార్తో పెట్టినా 3,000 మందితో పెట్టినా అదైతే చిన్నదైతే బెటరు. ఏదో ఒక కాన్సెప్ట్ ఇంటర్లింక్ చేసి రాజమౌళి గారు ఖచ్చితంగా పెడతారు. లైక్ part 1 part 2 ఇలాగా చేసి ఇంటర్లింక్ చేసి మనకి ఫైట్ పెడతారని అనుకోవచ్చు. ఓకే బ్రో, అదొక విషయం. మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ఆర్టిస్టులు, అలాగే మెయిన్ మహేష్ బాబు గారు ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చినా సరే ఆయన అసలు కనిపించలేదు కదా. ఇప్పుడు వచ్చి ఇంకా ఆయనకి స్టోరీ కూడా ఎక్కడ లీక్ అన్నది అవ్వలేదు, ఆయన లుక్స్ మెయిన్ గా లీక్ అవ్వలేదు. అసలు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు అనుకోవచ్చు ఈ సినిమా నుంచి? ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఈ సినిమా నుంచి హైలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా. రాజమౌళి గారు వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అయితే ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఈవెన్ ఈగతో తీసినా సరే హిట్ అయిన సినిమా అది. సో అంత కంటెంట్తో వస్తారు కాబట్టి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అనేది గుండెల మీద చేసుకుని ఉండొచ్చు. ఓకే, ఈ సినిమా గురించి బ్రో అదొకటి. రాజమౌళి గారి విషయానికి వస్తే ఆయన ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు కూడా అయితే వినిపిస్తున్నాయి. దీనికోసం ఏమంటారు? రాజమౌళి గారి గురించి అయితే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకున్నారా లేదా అయితే నాకు తెలీదు. బట్ తీసుకున్నా కూడా తప్పేంటి అని నేను అడుగుతాను. ఎందుకంటే నీ దగ్గర అంత దమ్మున్నప్పుడు
నీ దగ్గర అంత చేయగలిగినంత సత్తా ఉన్నప్పుడు నువ్వు రెమ్యునరేషన్ తీసుకోవడంలో తప్పేంటి అని నేను అంటాను. ఈ ఎస్ఎస్ఎంబి 29 అన్న సినిమాకి ఓన్లీ ఈ ఒక్క ఎస్ఎస్ఎంబి 29 అన్న టైటిల్ అనే ఏదైనా కొత్త టైటిల్ వచ్చే అవకాశం ఉందా? మ్యాక్స్ మారిపోవచ్చు. 29th మూవీ కాబట్టి మహేష్ బాబు గారిది మేబీ ఇట్స్ కాకపోవచ్చు, మారుతుందని నేను అనుకుంటున్నాను. ఏదో మంచి టైటిలే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తే డ్రాగన్ అని ఇంటీరియర్ సినిమా టైటిల్ అయితే వచ్చింది. ఇప్పుడు అట్లీ గారిదేమో మరి ఒక కొత్త టైటిల్ అయితే వస్తుంది, అల్లు అర్జున్ గారిది. స్పిరిట్ అనేమో ప్రభాస్ గారిది. అసలే రాజమౌళి గారు ఎందుకని దాస్తున్నారు ఈ టైటిల్ దాచటం అనేది ఇప్పుడు ఇట్స్ మేబీ ఏదన్నా అకేషన్ ఉండి అప్పుడు రిలీజ్ చేద్దామని అనుకోవచ్చు, లేదా టైటిల్తో కాన్సెప్ట్ అనేది ఇంటర్లింక్ అవ్వచ్చు, ఇంకేదన్నా ఉండుండొచ్చు. సో అందుకే బయటికి రానిచ్చట్లేదేమో అని. ఓకే, వన్ వర్డ్లో ఎస్ఎస్ఎంబి 29 కోసం మీ ఒపీనియన్ ఏంటి? ఎస్ఎస్ఎంబి 29 అయితే రాజమౌళి గారి అండ్ మహేష్ బాబు గారి రావడంతో ఈ కాంబినేషన్ అనేది మనం టూలీ హైలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మహేష్ బాబు గారు కూడా మంచి యాక్టర్, ఇంకా తన హార్డ్ వర్క్ కూడా, మహేష్ బాబు గారి హార్డ్ వర్క్ కూడా టువర్డ్స్ మూవీ చాలా బాగుంటుంది. దట్టు ఎంత ఎఫర్ట్స్ పెడతారో రాజమౌళి గారి దగ్గర నుంచి అంత కంటెంట్ ఇచ్చి ఈ సినిమా అనేది మంచి స్క్రీన్ ప్లేతో తీసుకొస్తారని, మంచి హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. వెరీ థ్యాంక్ యూ.